మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 6 నెలలు కంప్లీట్ చేసుకుంది కదండి సార్ ఆంధ్రప్రదేశ్లో సర్కార్. సోషల్ మీడియాలో అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అసలు పాలన ఏది బాలేదు అనేటువంటిది వైసీపీ కామెంట్. అసలు అసెంబ్లీకే రావడం చేత కావట్లేదు మీకు, ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, మీకు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అనేటువంటిది కూటమి సర్కార్ ఆరోపణ. ఓవరాల్గా చూసుకుంటే ఈ 6 నెలల పాలన ఎలా ఉంది? మనం ఎప్పుడో చిన్నప్పుడు పనికాహార పథకం గురించి విన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆయనలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైయెస్ట్ రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే నెలకి పనికి ఆహారం అన్నది ఒకటి పెట్టారు. అదేంటంటే ఏ నెలకు ఆ నెల, ఈ 6 నెలల్లో ఒక టాపిక్ ఇచ్చి నెలంతా దాని మీద చర్చనీయాంశాలు చేసి నెక్స్ట్ మంత్ రాగానే కొత్త టాపిక్. నిన్నటి దాకా అదాని పవర్ ప్రాజెక్టుల మీద డిస్కషన్, ఇవాళ కొత్తగా బియ్యం మొదలెట్టారు డిసెంబర్లో. గతంలో కాదంబరనత్వం అని, దానికన్నా ముందు తుఫాను హెచ్చరికలు లేకుండా చేసిన దాని డైవర్షన్ పాలిటిక్స్ పడవలని చెప్పి, తర్వాత తిరుపతి లడ్డులని. అలా మీరు 6 నెలల పాటు మీరు ఇంకోటి గమనించారా, మనకి నిరంతరం రోజు ఎక్కడో నిర్మాణమంగాలు జరిగాయి, నెక్స్ట్ ఇక్కడ ఆడపిల్లల మీద ఇలా గరావాలు జరిగాయి, ఇవన్నీ మనం చూస్తుండేవాళ్ళం. మీరు కొన్నాళ్ళు బట్టి గమనించండి, 15-20 రోజులు బట్టి న్యూస్ ఐటెంలు లేవు. అంటే మీడియా వ్యవస్థలు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయో చూడండి. ఎప్పుడైతే ఇష్యూస్ని పాపప్ అయ్యి అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించబడుతున్నాయి అన్న దగ్గర, గతంలో మీరు చిన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్త, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్లో పడిన వార్తను పట్టుకొచ్చి న్యూస్ ఛానల్లో గొల్లి ఉండేది వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నిజంగా అది నేషనల్ బ్యాన్ ఐటెంల కింద అవుతుంటే వాటి మీద చర్చనీయాంశాలు కాకుండా సప్రెస్ చేస్తారు. సో అట్లా ప్రతి దానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ఎంచుకుని చక్కగా కాకల కార్యాలు గందలు తీర్చినట్టు 70,000 కోట్ల దగ్గర అగ్రిగేట్ నెలకి 10,000 కోట్లు చొప్పున ఈ 6 నెలలు బట్టి 60 పైచీల కంటే 70,000 కోట్ల దగ్గర అప్పులు చేస్తూ ప్రతి మంగళవారం ఆర్బీఐ బాండ్ల వేలంలో బ్రహ్మాండంగా, 2వ మంగళవారంలో బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తూ 2,000, 4,000, 6,000, 10,000 చొప్పున ఇవన్నీ చూసుకుంటూ ఆఖరికి నిన్న ప్రవేశపెట్టిన జీడిపీలకు చూస్తే దేశం మొత్తం మీద 9.38% ఉంటే 10% మైనస్లో లడాఖ్తో పోటీ పడుతుంది, రాష్ట్రం నుంచి 2వ స్థానంలో. ఇవి ఎక్కడ చర్చనీయాంశాలు కానివ్వట్లేదు. ఇంకా ఏవేవో డైవర్షన్ పాలిటిక్స్. ఈ మధ్యలో ఈ టీ5 నాయుడు గారికి ప్రాణాలకు తెగించే టీటీడీ చైర్మన్ ఇచ్చిన దానికి, తిరుపతి దర్శనాలకి హైయెస్ట్ పెయిడ్ 10,000 శ్రీవాణి రద్దు చేస్తున్నామని చెప్పి టీటీడీ బోర్డుకి డబ్బులు కట్టి ఆ శ్రీవాణి పేరు మార్చి మిగిలిన కారణంతో నడుస్తుంది. అదేవిధంగా రెండోది, నిన్న మొన్న కొత్తగా ఫెయిల్ ఇచ్చాడు 5 లక్షల కేజీల బంగారం తాకట్టేసారని. ఎక్కడ కుదవ పెడతారు? ఇవేవి చర్చనీయాంశాలు కావా? కాగా రిపోర్ట్ రాదా? పోని రాదు. ఇండిపెండెంట్ అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు ఉన్న వాళ్ళు సగం మంది పాత బ్యాచే కదా టీటీడీ బోర్డులో ఉన్నోళ్ళు. ఇష్యూలన్నీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ప్రతి దగ్గర ఒక బిస్కెట్ వేయడం, దాని మీద చర్చనీయాంశాలు చేయడం, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, వచ్చి తోలు తీసి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది పని. కథ కంచికి మనం ఇంచికి. తిరుపతి కథ చూడండి, టీవీ5 మూర్తి గారు, ఇక్కడతో వాళ్ళతో చర్చనీయాంశం కాదు, అది మాపేద్దాం, కొత్త టాపిక్. ఆ జత్వాన్ని తీసుకొచ్చారు, గొల్లి. ఏమైంది? బోట్లు కొట్టుకుపోయి బ్రిడ్జి తెరబడిపోద్ది, మొత్తం అందరినీ చంపేయడానికి ప్లాన్ వేశారు అని మొత్తం ఉదరగొట్టి ఆ బోటుల మీద కనీసం కేసు కూడా పెట్టలే. ఏం సరే ఇది మీరే చూడండి, ఏం జరగాలో అది తప్ప అన్నీ పెరుగుతున్నాయి. ఇంక్లూడింగ్ ఇవాళ లేటెస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కూడా వీఆర్ రియల్లీ ఇన్ క్రైసిస్. ఏది పోర్ట్ అధికారులను పిలిచి ఏం సమావేశం, క్యాబినెట్ సమావేశం ముందు కానీ క్యాబినెట్ సమావేశంలో కానీ పోర్ట్ అధికారులతో, నేవల్ డాక్యార్డ్ అథారిటీలతో ఏం చర్చనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి? దే విల్ నాట్ ఫాలో అండర్ ద స్టేట్ టెరిటరీ. సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంటే వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు అడ్రస్ చేసుకుంటారు. వాళ్ళ సెక్యూరిటీ ల్యాప్సెస్ వీళ్ళవరండి. అసలు బియ్యం లోపలికి వెళ్తున్నాయి అన్న దాని మీద మీకు నిజంగా అప్రహెన్షన్స్ ఉంటే చెక్ పోస్టుల దగ్గర పటిష్టం చేయండి పోలీస్ వ్యవస్థతో. ఇప్పుడు రేషన్ కార్డులు 1,45,00,000 పైచీలకు రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నీతి ఆయోగ్ నెత్తినోరు కొట్టుకుని చెప్తుంది కదా పక్కన. ఏది రేషన్ బియ్యంలో అవకతవకలు. ఉదాహరణకి మనం మన సివిల్ సప్లైస్ దగ్గర నుంచి వస్తున్న రేషనే కదా ఇదంతా. సివిల్ సప్లైస్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీస్ కంట్రోల్లో ఉంటుంది, నేషనల్ గవర్నమెంట్. రెండోది, రేషన్ బియ్యంకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్సే కదా. ఇక్కడ మన తెలంగాణలో నిర్మలా సీతారామన్ వచ్చి మొత్తుకున్నారు కదా ఆవిడ, నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టరని. ఎందుకు? సబ్సిడైజ్ రేట్లు ఇవ్వడానికి పడుతున్న తెప్పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 27 రూపాయలు 5 రూపాయలు ఎంత వేస్తారు ఇచ్చి సబ్సిడైజ్డ్ రేట్లు ఇస్తున్నారు. ఇస్తున్న దాంట్లో ఉదాహరణకి 100 కేజీలు బియ్యం రేషన్ షాప్కి వెళ్తుందండి. ఇప్పుడు మీకు నాకు వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు, మన ఇద్దరం తీసుకుంటాం బియ్యం. సో ఇవి ఎక్కడ వెంట అవుతున్నాయి ఈజీగా పట్టుకోవచ్చు కదా. గతంలో ఇదే కదా, 10 ఇళ్ళకి తీసుకెళ్ళి రేషన్ షాప్ వాడు బియ్యం ఇచ్చాడు, అట్లా వేలలు ఉండేవి కదా. అక్కడ జరుగుతుంది దాంట్లో రేషన్ డిపోకి ఎంత వస్తుందో తెలుసుకొని లెక్క సామర్థ్యం మీ దగ్గర ఉండాలి కదా. అదే కదా నారాయణ మనోహర్ గారు నిన్న నా బాధపడి 51,000 టన్నులు ఎంత పట్టుకున్నారని.
ఆ పట్టుకున్నది అన్యాక్రాంతమైందా ఏమైందో చూస్తే ఆ షిప్లో ఇంత అడవాడు చేశారు కదా, సీజ్ ద షిప్ అని. కలెక్టర్ గారు దానికన్నా ముందు రోజే సీజ్ చేశారు. 686 మెట్రిక్ టన్నులు మాత్రమే రేషన్ బియ్యం ఉన్నాయి దాంట్లో, పీడిఎస్ బియ్యం. మిగిలిన 37,000 టన్నుల్లో 686 టన్నులు అంటే ఎంతండి చెప్పండి ఒకసారి చర్చించడం. సో కొండందవి ఎలకన పట్టుకునే రాజకీయం అయిన తర్వాత నిజంగా వాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటేనండి, ద మొనాటమీ ఆఫ్ డెమోక్రసీలో మీరు చూడండి, 78 సంవత్సరాల స్వతంత్రంలో రాజకీయ నాయకులు ఎవడు పడితే ఆడి ప్రమేయంతో జరుగుతున్న ఓవర్ యాక్షన్ని ఒక కార్పొరేట్ స్టైల్లో వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ త్రూగా 100% ట్రాన్స్పరెన్సీతో చేసిన గత గవర్నమెంట్. ఈ మాటకు వస్తే 100 కోట్లే రాష్ట్ర ఖజానాలో మిగిల్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన యనమల రామకృష్ణ గారిది మర్చిపోయారా మీరు? సో 100 కోట్లు ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క రోజు కూడా ఇలాంటి డబ్బులు లేవు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, నేనేం చేయలేని చెప్పలేదు కదా. 2 ఏళ్ళు కరోనా పాండమిక్ సిచ్యువేషన్, తదనంతరం 2,78,000 పైచీల కంటే ఆల్మోస్ట్ ఒక బడ్జెట్ ఉన్నారు డబ్బులు ప్రజల సంక్షేమానికి నవరత్నాల రూపంలో 98% సక్సెస్ రేషియో చూపిస్తే వీళ్ళు కాలు చేయనట్లే. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా గత ప్రభుత్వంలో 13,580 కోట్లు ఎంత ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15,964 కోట్లు గణనీయంగా సాలిన క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్స్పెండిచర్ చేస్తే, నేను సంపద సృష్టిస్తాను, సంపద నేను సృష్టించినంత వినూత్నమైన పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎవరు చేయలేదు అన్నట్టుగా పోర్ట్రేట్ చేయబడిందారా. ఇక్కడ జరిగిన పరిణామాలు చూడండి. సో అలా మీరు ఏ అంశంలో చూసుకున్నా సరే శాశ్వత ప్రయోజనం, శాశ్వత పరిష్కారం. ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు తీసుకోండి, సింపుల్గా చెప్తున్నా. 135 విండ్ పవర్వి, 35 సోలార్వి చేసుకున్నారు చంద్రబాబు గారు 5 రూపాయలు ఆ రోజున సర్కమ్స్టాన్సెస్లో. అవి రద్దు చేసి సెకీలెడ్ వ్యవస్థ ₹2.49 ఇస్తుంటే ఎగేసుకుని ఒప్పందాలు 25 సంవత్సరాలు. దేనికి? రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉచిత విద్యుత్ పథకంకి శాశ్వత పరిష్కారం 25 years. అది 1,10,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఆదాయం సేవ్ అయినట్టు. కానీ ఎక్కడ లంచాలు ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆద్యంతో మీరు గమనిస్తే ఎక్కడైనా మాట్లాడిన ఉదంతం ఉందా చెప్పండి? కానీ ఈ లగేజ్ పొగేసి లంచాలట ఎక్కడెక్కడ. ఈ సెకీ అన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల కోసం నరేంద్ర మోడీ గారు 2014లోనే జపాన్ పర్యటన తర్వాత రాష్ట్రాలు ఇంత విద్యుత్ కన్జంప్షన్స్, బొగ్గు ఉత్పత్తులు దొరికేది. చంద్రబాబు నాయుడు గారికి ₹2.40 ఆ రోజు బొగ్గు తిరుగు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. కానీ సెకీతో ఒప్పందం ఎందుకు చేయించారు? ఎందుకంటే నేషనల్ ఎనర్జీస్ కన్నా ఈ సోలార్ ఎనర్జీస్ వలన పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం సబ్సిడైజ్డ్ రేట్లో. ఇప్పుడు అర్థమైనోడికి ఏదైనా చెప్పచ్చు, అర్థం అయ్యి కూడా నటించేవాడికి మనం ఏం చేయలేము. నేను ఒక న్యూస్ పేపర్లు లైన్ పార్టీకి ఇస్తూ ప్రభుత్వానికి కూడా లైన్ ఇస్తుంటే ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుంది. 6,77,000 కోట్లు అప్పు ఉందని చెప్పి 47,000 కోట్లు అప్పు అని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టి యనమల రామకృష్ణ గారి మండలంలో ఏమో 14 లక్షల కోట్లని పేపర్ న్యూస్ చదువుతారు. ఈయనేమో 10 లక్షల కోట్లు అని చెప్పి ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అంటే అసెంబ్లీ వేదికగా చెప్తూ ఇంకా తవ్విన కొద్దీ బోల్డ్ వస్తాయంటే ఏంది ఇది? ఏం తవ్వుతారు? కాగ్ రిపోర్ట్ను కూడా వీళ్ళు కాంట్రడిక్ట్ చేస్తే అలా మీరు ఏ ఇష్యూ అయినా తీసుకోండి 6 నెలలు ఆద్యంతో మీరు గమనిస్తే తుఫాను బాధితులకి వాళ్ళు ఇచ్చిన లెక్కలు, వాళ్ళు ఇచ్చినవి తప్పని వాళ్ళంతటా వాళ్ళే చెప్తూ మళ్ళీ దాని కాంట్రడిక్షన్. 23 కోట్లు అని చెప్పి అగ్గిపెట్లు అని చెప్పి కాదు అది 23 లక్షలైనా అనితి గారు, ప్రసాద్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే అక్కడ రెవెన్యూ సెక్రటరీ ఇచ్చిన దానికి కాంట్రడిక్షన్, వీళ్ళు చెప్పిన దానికి అబద్ధం అని తెలుసు. పోనీ వీళ్ళు చెప్పింది రైట్ అనుకుందాం, మరి కింద టాలీ అయిన ఫిగర్ 23 లక్షలతో టాలీ అయిందా, 23 కోట్లతో టాలీ అయిందా వాళ్ళని చెప్పమానండి. వచ్చి తప్పని సవరణ నెక్స్ట్ డే అనేవాళ్ళు కదా, మరి ఎందుకు మీరు గమనించండి. చాలా ప్రతి విషయంలోనూ డైవర్ట్ చేసుకుంటూ దాటవేద ధోరణితో బుల్డోస్ చేసుకుంటూ వ్యవస్థలో ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియా అని చెప్పి ఇది సోషల్ మీడియా. మీకు కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు గమనించండి. కొడాలి నాని భాష బాగోలేదు, వల్లభనేని వంశీ పార్టీ ఆఫీస్ని ఎరగొట్టాడు గన్నవరంలో, ఇవన్నీ ప్రతీకార చర్యలు. వల్లభనేని చిన్న చితక అనుచరులు వీళ్ళందరి మీద దాడులు కేసులు పెట్టి చెదగొడేతారు. కానీ కాన్స్పిరసీని ఎరెక్ట్ చేసిన వల్లభనేని వంశీని మీద కానీ గుడివాడి నాని మీద కానీ కేసులు ఉండవట. మళ్ళీ కుల సమీకరణాలు. వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఊరుకోమన్నాడు సార్. పరారులో ఉంటే అలా అక్కడ టెలిఫోన్ ట్రాపింగ్లో దాక్కున్న ఆడికే రోజు ప్రాణాలు తినేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్కి తెలంగాణ నుంచి రోజు బొమ్మడింగ్ జరుగుతుంది. ఆడ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అదేంటి గ్రీన్ కార్డు వచ్చిందా, ఏ ఉద్యోగంలో చేయనాడు, 70 కంపెనీలు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ప్రతి నిమిషం అప్డేట్ ఉంటాయి. పోలీస్ వ్యవస్థతో దేశం దాటారా. అవినాష్ ఏదో ఎయిర్పోర్ట్కి వస్తేనే గొల్లి ఇట్టారు కదా ఆ రోజు. మీకు ఇంకోటి గమనించండి, ఆపాదించడం ఎంత సులువుగా ఉంటుందో. ఉదాహరణకి గతంలో చింతకాయల విజయ్ ఐటీడీపీ, ఇప్పుడు సజ్జల భార్గవ మొన్నటిదాకా, ఇవాళ మళ్ళీ ఐటీడీపీ ఎవరో నడిపిస్తారు. ఎవరైనా అనుకోండి, ఎగ్జాంపుల్. ఒక దరిద్రం జరిగింది అన్న దాని మీద బాధ్యులను ఎవరైనా చేయాలి. ఇప్పుడు మీరు ఎంటర్ చేస్తూ ఉంటారు, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రసాద్ గారు రాగానే గల్లా పట్టుకున్నాడుకు గోప మీద పీకు దాని ప్రకారం ఎంట్రీ ముందుకెళ్ళాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి. మీరేమన్నా చిన్న పిల్లడా? కాదు కదా. నా గురించి మీకు తెలుసు కదా. ఎగ్జాంపుల్, ఇది నేను చేయను, అయితే ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తే మనకి టీఆర్పీలు, ఎగ్జాంపుల్ చెప్తాను, టీఆర్పీలు పెరుగుతాయి ఏదో చెప్పారు అనుకోండి.
నాకు టీఆర్పీలతో నాకు ప్రసాద్ గారితో ఉన్న రిలేషన్ స్టేయిన్ చేసుకోను, లేదంటే ప్రసాద్ గారు మాట్లాడే దాంట్లో ఎప్పుడూ నేను తప్పు పట్టలేను, ఇది తప్పు, ఆయన ఉన్నది ఆయనే ఒప్పుకుంటాడు. ఇన్ని మీరు కాంట్రడిక్ట్ చేయకుండా గుడ్డ చేలో పని రావడం గవర్నమెంట్ కొట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఎగ్జాంపుల్ చెప్తాను. నాట్ అసలు అన్ఫెయిర్ కదా ఇది. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎవడైతే డైరెక్షన్స్ ఇచ్చాడని బ్లేమ్ ఉన్నప్పుడు ఈ ఐటీడీపీ త్రూగా కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ మీడియా సెల్ త్రూగా జరిగిన పొరపాట్లు అనుకోండి, మెయిన్ పట్టుకుని ఆడితో సంబంధం చెప్పించుకుంటారా? వాళ్ళేమో గౌరవ న్యాయస్థానంలో ఈ ట్వీట్లు పెట్టినవి ఇవన్నీ తప్పు అని చెప్తే ఇవతల రామ్ గోపాల్ వర్మకి అవతల సజ్జల భార్గవ్కి ఇద్దరికి కోర్టు కన్సిడరేషన్స్లో దిగువ కోర్టులో తేల్చుకోండి అని చెప్తూ వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని పరిశీలించి 10వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని చెప్తుంది. అంటే ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ సినిమా సెన్సార్లు అందరూ అయిన తర్వాత సినిమాలు రిలీజ్ అయ్యి ట్విట్టర్లో ఏదో పోస్ట్ పెట్టాడు ఆయన, కిందన దాని ముందు దాని వెనక హిస్టరీ తీయకుండా ఎవరు ఉంటారా? ఖచ్చితంగా తీస్తారు కదా. జరిగినవి అవి. ఇక్కడ మీరు కుల ప్రాతిపదిక మీద నాని, వంశీ, పోసాని ఇలాంటి వాళ్ళకి ఇచ్చే కన్సిడరేషన్స్. ఇప్పటి వరకు వంశీని అరెస్ట్ చేయకపోవడం కానీ, కొడాలని అరెస్ట్ చేయకపోవడం కానీ, పోసానిపై గట్టి చర్యలు తీసుకోకపోవడం వెనుక వాళ్ళ ముగ్గురు కమ్మాస్ కావటం వల్ల ఇదంతా ఉందంటారా? ఈ సిమ్ మీకు అర్థమైంది. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నాను సార్, సోషల్ మీడియాలో నిన్నటిదాకా 631 మందిని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ 4 నెలల నిడివిలో. ఇంతమంది చిన్న చితక పిల్లిపిత్తిరి బచ్చగాళ్ళందరినీ వేసేస్తారు లోపలికి. కానీ మెయిన్ గుణపాలట్టు ఉన్న వాళ్ళు మాత్రం కపిల్ సిబ్బల్లటోడు వాదించేయాలి సజ్జల భార్గవ్కి. మీకు గమనించండి, ఈయన ఒక ప్రముఖ లాయర్ని పెట్టుకుని ఈయన ఎవరు మటుకాలు సర్వైవ్ అయిపోతారా? ఇదే నీకు చట్టం వీళ్ళకి ఎందుకు వర్తించదు? ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టే చెప్పింది 41A నోటీస్ ఇచ్చి దాని పూర్వపరాల మీద అతని మీద అరెస్ట్లో దేనికో నిర్ణయించుకోండి. కానీ ఇది డిఫరెంట్ కాన్స్పిరసీ. ఎత్తుకొచ్చేస్తున్నారు డైరెక్ట్గా, మనుషులు డైరెక్ట్గా ఎత్తుకొచ్చి 41A నోటీసులు ఇవ్వాలి ఇవ్వక్కర్లేదు తర్వాత తేలుస్తూ ఇది దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ బుల్డోజింగే కదా. ఈ 6 నెలల పాలనలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అభివృద్ధి కానీ ప్రజల కోసం ఏ పనులు కూటమి సర్కార్ చేయలేదా? ఏం చేసిందో మీరు చెప్పండి. పలానా చేసిందని చెప్పానండి. వాళ్ళు ఇచ్చిన 6 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయి, అన్నా క్యాంటీన్ ప్రారంభం అయింది, ఉచిత సిలిండర్లో తొలి అడుగు పడింది, పెన్షన్లు అందుతూ ఉన్నాయి, సూపర్ 6లో ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి బాగాలేదు కాబట్టి ఈ విధంగా స్లోగా ముందుకెళ్తున్నా అనుకోవచ్చు. మనం కొన్ని మాట్లాడాలి సార్. ఉచిత బస్సు అన్నది మీరు గమనించండి, నిన్న మొన్న ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, ఇది మెట్రోది అవుతుంది, ఉదాహరణకి వైజాగ్కి విజయవాడకి అని. ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడింది ఏంటి? ఈ ఫ్రీ బస్సులు అన్నవి కాంగ్రెస్ పార్టీ పరంగా కర్ణాటకలోను తెలంగాణలో ఇచ్చింది మెజరబుల్ లాసెస్ టు ద మెట్రో ప్రాజెక్ట్స్ అని చెప్పుకుని వచ్చారు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఫ్రీ బస్సు అందుతుందా? అందదు. తర్వాత నిన్నే కదా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు ఉచిత సిలిండర్ ఇచ్చిన వెంటనే ఆ డబ్బులు వెనక్కి పడతాయి మీకు అని చెప్పే కదా ఉచిత సిలిండర్ ఇచ్చారు, డబ్బులు కట్టించుకుని. బడ్జెట్లో ఎంతమందికి వచ్చిందని చెప్పారండి? 5 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు. ఉచిత సిలిండర్ బడ్జెట్లో ఎంతమందికి ఇవ్వాలి? ఎంత లక్షలు? 1,45,00,000 రేషన్ కార్డులో ఉన్న కుటుంబాలే కదా. 5 లక్షలు ఎక్కడ? 1,45,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఎక్కడ? మీరు చెప్పండి. ఉచితాలు అమలు అవుతున్నాయని పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇస్తున్నారు అనుకుందాం. అందులో ఎన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, ఎంతమందికి తీసేశారు ఇప్పుడు? అది తర్వాత చర్చిద్దాం. పోనీ అది జరుగుతోంది ఆన్గోయింగ్. అవుట్ ఆఫ్ 6 1 ఈజ్ ఎగ్జిక్యూటివ్. అమ్మఒడి అని చెప్పారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటికి 15,000, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అని చెప్పారు. ఆడపిల్లలకి 1,500 భృతి, 18,000 సంవత్సరం కన్నారు. ఏమి ఇవన్నీ కాదు కదండి. నిన్న మొన్నటిదాకా అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అట్లీస్ట్ ఈ 4 నెలల టీడీపీకైనా ఏదో చేయాలి కదా. ఎక్కడుంది? పోనీ మన దగ్గర ఇప్పుడు నిజంగా ఆర్థిక వ్యవస్థ మీద అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు దగ్గర 70,000 కోట్లు ఈరోజు కప్పు చేసిన దగ్గర ఏమి దాని ఎగ్జిక్యూషన్స్ ఏవి? మళ్ళీ అమరావతి ఇవన్నీ ఒక ఎత్తు సార్. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, నన్ను మీరు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను అమరావతి రాజధాని పట్ల ఏ రోజైనా ఒక అనా పైసా డివేట్ అవ్వడం చూసారా? అమరావతి రాజధాని ఒకటే స్టాండ్ మీద ఉంది కదా. ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ జడ్జి గారు వాళ్ళ అమ్మాయికి ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం ఉన్నారని, లేకపోతే వీళ్ళందరూ ఈ ఎలక్షన్ దాకా రాజధాని లేని రాష్ట్రం చేసాడు 3 రాజధానుల దగ్గర. వీళ్ళు ఏమైనా కొత్తగా మాట్లాడుతున్నారా? న్యాయ రాజధానిగా కర్నూలు అవబోతుంది, అక్కడ బెంచ్ వస్తుంది అంటున్నారు. ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని వీళ్ళు అదే మాటలు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడుతుంటే అన్నీ ఎనసొంపుగా ఉన్నాయట. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బాధ ఎందుకు వచ్చింది? అప్పుడు ఏం చెప్పారు? గజెట్ పాస్ అవ్వలేదు కాబట్టి. నరేంద్ర మోడీ అలా చెమ్ము నీళ్ళు మట్టి పోసి ఇచ్చింది శంకుస్థాపనకి ఆయనే. డిప్యూటీ హోమ్ మినిస్టర్లు ఇద్దరూ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల్లో గుర్తించామని చెప్పింది ఎవరు? మరి అదే గజెట్ 6 నెలలైనా అమరావతి శాశ్వత రాజధానిని ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారండి? కొత్తగా అనౌన్స్ చేయటం ఏముంది? ఇప్పుడు కూటమి సర్కార్ యొక్క ప్రధాన డిమాండ్ లేదంటే ప్రధాన మేనిఫెస్టో అమరావతి మాత్రమే కీలక రాజధాని కదా. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళలో చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఫస్ట్ 14 to 19 దాకా అమరావతి సెంట్రిక్గా అన్ని నడిచింది. తర్వాత పిన్ కోడే లేదట, ఇలాంటి అవహేళనలు విన్నాం.
ఇవన్నీ ఈ కథలన్నిటితోనూ గత 5 సంవత్సరాలు నడిచింది కదా రాజధాని లేని రాష్ట్రం, చాలా ఇబ్బందులు పడిపోయాం, ప్రపంచం తెరబడిపోయిందనే కదా మాడారు మొత్తం ఎన్డీఏ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ బీజేపీ కానీ ఏమంటే సోమవీరాజు జిల్లా పాలేజ్ కడగడం ఇలాంటివన్నీ రాళ్ళు రాపలు కడగడమే తప్ప అమరావతి రైతులకు ఏం చేశారు అన్నది ఏమని చెప్పారా? ఇప్పటికి కూడా అసెంబ్లీ సమావేశంలో శాశ్వత రాజధాని అమరావతిని దాన్ని డిక్లరేషన్ ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించే గజెట్ ఎందుకు రాదండి? ఇంత చిత్తశుద్ధి చాటుకున్నారు కదా 4 సంవత్సరం పాటు అమరావతి రైతులు నానా తిప్పలు పడి చేశారు, ఆడవాళ్ళు కొట్టారు, ఇవన్నీ చెప్పుకునే వచ్చాం కదా మనందరం. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి గురించి చెప్పు. ఓకే. ఈవెన్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ బర్నింగ్ సిచ్యువేషన్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో బీఏఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు కార్మిక సంఘాలతో చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి అనే మహానుభావుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బీఏఎఫ్ఆర్కి రిఫర్ చేయడం కాదు, దీనికి ముడిసరుకు కావాలని చెప్పి ఆ రోజు ఎన్ఎండిసితో అనుసంధానించి ముడిసరుకు ఇస్తే కదా నేను దాకా బతికి బట్టకట్టింది. అది ఇవాళ వచ్చిన వెంటనే బ్లాస్ట్ ఫర్నెస్లు మూసేస్తారు, 4,000 మంది కార్మికులను తీసేస్తారు ఉద్యోగాల నుంచి, 100,000 మందిని పక్క శైలికి వాటికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని. దీని మీద ఎలక్షన్స్ ముందు మీరు మాట్లాడిన మాటలేంటి? ఇప్పటికి చెప్పరు. సో అలా మీరు వైజాగ్ జోన్, రైల్వే జోన్ బడ్జెట్ అలొకేషన్ అయింది సార్. మొన్న కేంద్ర ప్రభుత్వం ఎంతమంది గెలిచారు కదా, ఎన్డీఏ కూటమే కదా, దానికి ఎందుకు బడ్జెట్ అలొకేట్ కాలేదు? మీరే చెప్పండి. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి పరిరక్షించుకోవడానికి విభజన హామీలు అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు సూర్యోద్భవ వాతావరణం అన్నీ మాడుకున్నారు. మరి విద్యుత్ బకాయిలు మనకు రావాల్సిన 7,000 కోట్లు ట్రూ అప్ ఛార్జీల కింద చెత్తబాదేస్తున్నారు ప్రజల మీద. ఇంకో 12,000 వేయడానికి రెడీగా ఉన్నారు. అర్థమైందా? కేంద్ర సమన్వయపరిచి దీన్ని ఒక కార్పస్ ఫండ్కి ఇస్తున్నాము, లేదంటే దీన్ని వేవ్ ఆఫ్ చేస్తూ తెలంగాణకి మీకు ఇస్తున్నాం అని చెప్పిన ఉదంతం ఉందా? మరి దేనికి సరే ఎన్డీఏ కూటమి పరిరక్షిస్తున్నాం. నేను రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాను. విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అన్నదానికి దిక్కు దివాన లేదు. వైజాగ్లో రైల్వే జోన్ వస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో దాని మీద కేంద్ర బడ్జెట్ ఎలకేషన్స్ లేవు ఈరోజు దాకా. ముక్కు తుడుపు చెరిగా కంటి తుడుపు చెరిగా అన్నట్టు మన మీద ఒక సూపరింటెండెంట్ని డిప్లాయ్ చేసి ఒక ఆఫీస్ ఇచ్చి 1,50,000 జీతం అని చెప్పి రాత్రి ఎత్తేసారు స్పాన్ ఆఫ్ నో టైం. తర్వాత 14-12 రైల్వే జోన్లు అనౌన్స్ చేస్తూ మన వైజాగ్ జోన్ ప్రస్తావన లేదు గత బడ్జెట్లో, దీనికన్నా ముందు బడ్జెట్లో. మళ్ళీ లబోదిబో అని గోల పెడితే ఫ్లోర్లో మనకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు దాన్ని చెప్తూ మమ అనిపిస్తూ అది పాతదే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నామని ఏదో కంటి తుడుపు చర్య. మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి వచ్చింది, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాని గురించి అలొకేషన్స్ లేవు. ఏమంటే అమరావతి నుంచి రైలు వేసేస్తాం 53 కిలోమీటర్లు. ఏడ రైలు వేస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ ఏది? ప్రతి దగ్గర ప్రాబ్లం వల్ల ల్యాండ్ ఎక్విజిషనే. దానికి ఒక ప్రణాళికగా అనౌన్స్ చేసి వైష్ణవ్ గారు వచ్చారు, అనౌన్స్ చేశారు, బాగుంది. దీనికి ఇంత రిజర్వ్, ఇంత బడ్జెట్, ఇది యాజ్ పర్ బడ్జెట్లో ముందు ప్రవేశపెట్టిన దగ్గర అనౌన్స్ చేయకుండా ఇక్కడ వచ్చి నేను వచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి కానుక ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేస్తే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లోనూ రాజ్యసభ ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి గారు ఇచ్చిన దానికి రాష్ట్రం ఈ రోజుకి కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ రోజు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన దానికి ఎందుకు సార్? ఎవరు నమ్మాలి సార్? వెళ్ళి 6 నెలల పరిపాలన గురించి మీరు ఏకరవ పెట్టమంటే ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి?